ఓకే, సో సెకండ్ గేమ్ కి వచ్చేసాము. ఈ గేమ్ ఏంటంటే ఇక్కడ కపుల్స్ వస్తారు, ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చిట్స్ ఉంటాయి. ఆ చిట్స్ లోని ఒక టాస్క్ తీస్తారు, అంటే ఏం చెయ్యాలి అని చెప్పనండి. ఒకవేళ అబ్బాయి ఇది పంచ్ చేసిన తర్వాత 1000 కి గనక రీచ్ అయితే ఆ టాస్క్ అక్కడ ఉన్న అమ్మాయితో చేయాలి, లేకపోతే ఎవరితో చేయాలో టాస్క్ ఫెయిల్ అయిన తర్వాత మేము చెప్తాము. అండ్ ఫర్ దిస్ లెట్ మీ హ్యావ్ శాంతి ఆన్ స్టేజ్ ప్లీజ్. మీరు గనక కరెక్ట్ గా 1000 కి రీచ్ అయ్యి గెలిచారు అంటే గనక ఆ టాస్క్ మీరు తెచ్చుకున్న పార్ట్నర్ తో చేయొచ్చు, లేకపోతే ఈ పార్ట్నర్ తో చేయాల్సి వస్తుంది. ఒరిజినల్ కపుల్స్ కూడా ఉన్నారు కాబట్టి లెట్ మీ స్టార్ట్ విత్ మహేష్ గారు. మహేష్ గారు, యా మీ ఇద్దరు కపుల్ గా రండి ప్లీజ్. ఒక చిట్టి తీయండి మీరే. ఇదే ఎవడు పోయి ఆడు తవ్వుకోవడం అంటే. ఓకే, మీరు కనుక 1000 రీచ్ అయితే మీరు మీ పార్ట్నర్ ఉంటారు, మీ పార్ట్నర్ మీ ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తారు. అది కరెక్ట్ గా అయితే ఈ పార్ట్నర్ తో అయితే, లేకపోతే ఓకే. ఆల్ ది బెస్ట్. భయ్యా ఒకటి చెప్పండి, నాగబాబు గారు అడిగారు ఇప్పుడే, ఈ గేమ్ శాంతి స్వరూప్ కోసం పెట్టారా వాళ్ళ కోసం? శాంతి కోరికలన్నీ తీరిపోతాయి ఈ గేమ్ లో. నిజంగా ఈవెంట్ కి పేమెంట్ కూడా వద్దు నాకు. మీరేమనుకుంటున్నారు? టాస్క్ మీతో కంప్లీట్ చేయాలనుకుంటారా ఆ పార్ట్నర్ తోనా? అచ్చా, అది ఏం నిజంగానా? ఆవిడ మీకు గుడ్ లక్ చెప్పింది, ఆవిడతో ఫినిష్ చేయడానికి టాస్క్ ఫినిష్ చేయడానికి. నాకెందుకో నువ్వు ఆ మిషన్ వల్ల ఈ మిషన్ కి దొరికేస్తావు అనేది తెలుసు. రెడీ సార్, ఆల్ ది బెస్ట్. శాంతి అక్కడి నుంచి మంత్రాలు వేస్తుంటే ఆడ తగులుద్దు బ్రో నీకు. మొత్తానికి మీ పార్ట్నర్ కోరికే నెరవేరింది. శాంతి నీకు ఫస్ట్ అది విన్నాగా 4 హెడ్ వరకు కాదు, ఓకేనా? ఈరోజు నిజంగా నువ్వు నక్క తోక తొక్కొచ్చావు. నక్క తోక తొక్కేస్తే నక్కే ముద్దు పెడుతుంది. జల జల జలపాతం సెల సెల ఏరు నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా. చలి 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 రాలివే నువ్వు చిరు 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 ఆలేనే చల చరలి వల్లితే నన్ను ఎరసే కిరటం నవ్వుతాను. మీ అందరికి ఉత్సాహాన్ని ఇవ్వడానికి బ్రహ్మాజీ గారు సౌమ్య గారు వస్తారు. రండి. మీ ఎంటర్టైన్మెంట్ కోసం నేను రాను. మీరు కొడతారు. ఏంటి కొట్టేది? మీరు అది ఓ పని చేయ బ్రహ్మాజీ, ఫ్లయింగ్ కిస్. సరే రా. డైరెక్ట్ లేదురా. డైరెక్ట్ లేదు. నిజంగా ఇందులో బ్రహ్మాజీ సార్ ఓడిపోతారు, ఎందుకంటే ఎప్పటి నుంచో నా మీద ఆయన కన్నుంది. రెడీ, కొట్టండి సార్. $350 దాకా వచ్చింది. ఇంకోటి ఎన్నిసార్లు కొడతారేంటి? మీరు కొట్టేదాకా ఆడ అవదు. ఆ ఎత్తుకొని ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలి అంతేగా. ఆ మాత్రం దానికి ఇవ్వడం ఎందుకు? యాడ దొరికింది సంతరా ఇదే? నెక్స్ట్ శ్రీకర్, వందన. తీయండి ఒక చిట్టిది. ఏమి తీసినా నీ బాల్ నా కోర్టులోనే పడాలి. నువ్వు కనుక 1000 రీచ్ అయితే మీ పార్ట్నర్ ఎత్తుకొని ఫ్లోర్ అంతా తిరగొచ్చు. నాకు ఎత్తుకోవాలని లేదు. ఇందులో ఉన్నది చేయాలయ్యా. తనకి నన్ను ఎత్తుకోవడం కన్నా తన్ను ఎత్తుకోవడమే ఈజీ. ఏమిటండి మీరు మాట్లాడేది? రెడీ, 3, 2, 1. అదే
నేను మాత్రం మా డైరెక్టర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటా, జీవితాంతం రుణపడి ఉంటా. నెక్స్ట్ మానస్ కావ్య. ఇదేనా? ఓకే డన్. బా ఏంటారు ఎంత అద్భుతం కోరుకున్నావు. నువ్వు కనుక 1000 రీచ్ అయితే నీ పార్ట్నర్ ని నీ పాదాల మీద వాళ్ళ పాదాలు ఎక్కించుకొని మొత్తం తిరుగుతా ఉంటాను. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మీతో చేయాలనుందా ఆయన ఆవిడతో చేస్తారు. అబ్బా సుధీర్ ఇంత మంచి ఆఫర్ నాకివ్వలేదేంటి? రండి, ఎంత క్యాన్సిల్ ఇప్పుడు రండి. బ్రహ్మాజీ నువ్వు అడిగిన తర్వాత ఇది చాలా ఇన్సల్ట్ బాబు. లాస్ట్ లో ఎందుకంటే ఇందాక ఫ్లయింగ్ నచ్చల అతనికి ఓడిపోతే కాదు, గెలిస్తే ఆఫర్ బాగుంది అంటున్నా. మీకు పార్ట్నర్తో చేయడం కావాలి అంతే కదా? అంతే కదా? బ్రహ్మాజీ అడిగించేయండి. ఇది అవనండి కాదు దీని తర్వాత సౌమ్య గానీ ఇలా ఎవరో ఒకళ్ళు మిస్ అయితే వాడు శాంతి స్వరూప్ అంతే. నీకు కూడా ట్రయల్ కావాలంటే ట్రయల్ తీసుకో. ఇప్పుడే చెప్పులు ఇప్పేస్తా. ట్రై చేయ ఏదో ఒకటి. ఇంకా నీ చెప్పులు కొడితే ట్రయల్స్ అయిపోయినాయి. రెడీ బ్రో, ఎక్కడో ఛాన్స్ ఉంది నువ్వు శాంతితో వెళ్ళడానికి. కన్నులు రెండు తిప్పేస్తావే, రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారం ఆయనే. మానస్ నువ్వు మనస్ఫూర్తిగా చేయట్లా. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి పార్ట్నర్. ఆడి ఇన్ని సంవత్సరాలు జబర్దస్త్ లో వాడి తపస్సు ఫలించింది. ఏం చేయలేవులేరా మానస్, కళ్ళు మూసుకొని ఇంకోటేదో ఊహించుకో నీకు నచ్చిన. సరే ఎందుకు అంత ఇబ్బంది పడ్డాం, పెళ్ళైన ఇబ్బంది పెట్టాను. బట్ గుడ్ జాబ్, థ్యాంక్ యూ. ఇప్పుడు వస్తున్నాడు బ్రహ్మాజీ చూడండి. అటు నుంచి ఎవరు రారా? భాస్కర్ అను ఫైమా వస్తున్నారు. తేడా ఏంటి 1000 రీచ్ అయితే మీ పార్ట్నర్ తోని చేతులు ఉపయోగించకుండా నోట్ తోని బిస్కెట్ తిని ఏంట్రా నా బతుకులా అయిపోయింది. ఆవిడవుతున్నారేంటండి పక్కన నుంచి? కాదు, ఈవెంట్ లో ఇదే గొడవ, ఇక్కడ ఇదే గొడవ దీంతో నాకు. ఇగో దా, అది బిస్కెట్ అయిపోయినా తినేస్తుంది శాంతి గురించి. రెడీ భాస్కర్, కమ్ ఆన్. అరే చిన్న కరెక్షన్ రా, ఆ స్ట్రైక్ వరకు వెళ్ళినా చాలు రా. 1000 అనేది మరీ టూ మచ్ టార్గెట్. ఇదిగో ఎస్ సార్, ఇది పర్ఫెక్ట్ సార్. ఎస్ దాటితే చాలు. ఎస్ దాటితే అంటే ఇక్కడ రావాలి. బ్రహ్మాజీ ఛాన్స్ చూసుకోండి. రెడీ భాస్కర్ కొట్టు. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. బ్రహ్మాజీ నువ్వు టీ దాకెళ్తే చాలు. 450 అంటే ఇక్కడే. అవును, 450 కొడితే ఏంటి అన్న మీ ఓపెన్ ఆఫర్ మీకు ఏం కావాలంటే అది 450 కదా. వెళ్ళిపోతారని డీల్ వచ్చు మీరు. ఈడొకడు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ లాస్ట్ అని చెప్పాను నేను. అయితే మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి నెక్స్ట్ ఆది వస్తాడు. అనుకున్నా అడు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. ఇందా నుంచి ఇక్కడ కూర్చొని డైరెక్షన్ ఇస్తున్నారు. వెళ్ళండి సార్, పదండి. ఎందుకు అవదో చూద్దాం, పదండి. ఓవర్ చేయొద్దు దా. సార్ నాకు టీ వరకు సార్. టీ ఓకే. ఓడిపోతే బబ్బుల్ గమ్ ఇద్దరు కలిసి తినాలి, అది లేదుగా. అలా కాదండి బాబు, ఇలా ఉంగండి. మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. తేజ గారు మీరేంటండి బాబు, ఆగండి అంట. రెడీ రా అది. జస్ట్ ట్రైల్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. రెడీ 3, 2, 1. కమ్ ఆన్. సార్ వెళ్ళండి సార్. ఏమండి ఒకసారి PCR చెక్ చేసి దాన్ని చెప్పండి. ఒకసారి రీప్లే చేయండి. ఏంటి నువ్వు కొట్టిందని మళ్ళీ PCR ఫుటేజ్ రివర్స్ చేయడం? కరెంట్ బొక్క.
ఇది చెప్పలేకపోతున్నాను. చెప్పండి పర్లేదు. బబుల్ గమ్ తినాలంటే ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకుని. బబుల్ గమ్ తినాలా? కానీ నేను అక్కడి నుంచి చూస్తా నేను. ఇది తీసుకొని అది కొట్టడం కాదు. బబుల్ గమ్ వద్దులేండి, మరి అంత ఇబ్బంది పెట్టను. రొమాంటిక్ సాంగ్ డాన్స్ చాలు. అది ఓకే. ఇప్పుడు మీ అందరికి ఒక అతను ఇక్కడ మిరాకిల్ చేయాలంటే ఆ మిరాయి హీరో రావాలి. నేను లేనండి, నేను లేను అసలు గేమ్ లో. హీరో గారు పార్టిసిపేట్ చేయాలి గేమ్ లో. నేను చూసి చెప్పగలను కానీ నేనే రామప్రసాద్ గారిని పంపిస్తున్నాం. లాస్ట్ వస్తాను. అన్న ఎస్ వరకు నీకు అయిపోతా. నా పేరు రామప్రసాద్ ఆర్. ఎందుకు కింద ఆరు తీసుకో, కింద ఆరు తీసుకో. బాబు ఎన్నిసార్లు నేను ఫోన్ చేస్తారా బిజీగా ఉన్నారు, అది మళ్ళీ పెట్ట. ఇదే ఎడ్జ్లో కొట్టి ఒకటి మధ్యలో కొట్టి. సరే ఒక క్లిప్ తీ. వాడు తీసినా నువ్వు తీసినా తేడా ఏమన్నా? అది ఏముంది? మీ పార్ట్నర్ తోని 5 రొమాంటిక్ పోజెస్ ఇవ్వాలి, స్టిల్స్. ఈ గేమ్ పేరేంటి భయ్యా? శాంతి కోరికలు తీర్చే కార్యక్రమం. నేను ఇలా కూర్చుంటా, అటుపో తిరిగి కూర్చున్నావు. నా అటుపో తిరుగుదా. రొమాంటిక్ అన్నారు. నేను రొమాన్సే చేస్తాను. అబ్బా 1 2. నువ్వు కింద పడుకో. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు కింద పడుకు, ఎందుకన్నా మంచి ఆఫర్ ఉండదు. నా వైపు కసిగా చూడు. అబ్బా అన్నా, చూసా బాగానే ఉంది. సరే బాబు గారు, ఇది మీకు ఛాన్స్, మీరు చెప్పింది నేను చేస్తా. నీ ఇష్టం, నీకు ఎలా కావాలంటే వచ్చి. ఎలా కావాలంటే ఓకేనా? అంటే ఎడిటింగ్ లో పోకుండా చూసుకో. 3 పోయినా ఆశ్చర్యపో. కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఆ నుంచి మేము ముద్దు పెడతా. కళ్ళు చూస్తే పెద్ద పైకి నీకు. నా వెళ్తాయిలే. ఆల్రైట్ సార్, ఎలా అనిపించింది ఈ గేమ్? బాగుంది, బాగా ఎంటర్టైన్ అయ్యాం. ది శాంతిస్ వన్ మ్యాన్ షో సార్. బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. తేజ గారు, నేను అందరిలోకి ఎంజాయ్ చేసింది అయితే బ్రహ్మాజీ గారిది, తర్వాత ఆది గారితో దగ్గరుండి గెలిపించేద్దాం అనుకున్నాను కానీ ఇలా నేను మిస్ అయింది అయితే మాత్రం హీరో గారిది. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ.